ఏపీ తెలంగాణకి భారీ వర్ష సూచన ఇచ్చింది వాతావరణ శాఖ. తెలంగాణలో పెద్ద ఎత్తున వానలు దంచుకొడుతున్నాయి. ఎక్కడెక్కడ రోడ్లన్నీ కూడా జలమయమవుతున్నాయి. అయితే ఇవాల్టి నుంచి మరో 5 జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నట్టుగా వాతావరణ శాఖ తెలుపుతోంది. కామారెడ్డి, మెదక్, నిజామాబాద్, సంగారెడ్డి, వికారాబాద్ జిల్లాలో భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నట్టుగా వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఆ ప్రాంత ప్రజలందరినీ కూడా అప్రమత్తంగా ఉండాలంటూ హెచ్చరించింది కూడా. ఇక ఆదిలాబాద్, హైదరాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, జగిత్యాల, భూపాలపల్లి జిల్లా, కరీంనగర్, కొమరంభీం, తర్వాత మహబూబ్ నగర్, మంచిర్యాల, మేడ్చల్, మల్కాజ్గిరి, ములుగు, పెద్దపల్లి, నిర్మల్, రాజన్న సిరిసిల్ల, రంగారెడ్డి జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టుగా వాతావరణ శాఖ తెలిపింది. ఇక హైదరాబాద్ వ్యాప్తంగా రాత్రి నుంచి జోరుగా పడుతోంది వర్షం. ఏకంగా యూసఫ్గూడలో 9.8 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. రామ్నగర్, కృష్ణానగర్లో పలు చోట్ల కార్లు కొట్టుకుపోయాయి. ఉపరితల ఆవర్తనం ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు పడుతున్నాయి. ఇక ఏపీ సంగతి చూస్తే కనుక ఏపీలో కూడా ఈ ప్రభావం ఉంది. వచ్చే 2 రోజుల్లో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఇక మీరు చూస్తున్నారు 2 చోట్ల కార్లే పడవలుగా మారిపోయాయి. ఇక కార్లన్నీ కూడా ఆ నీటి ప్రవాహంలో తేలియాడుతున్న పరిస్థితి కనబడుతోంది. ఇక లెఫ్ట్ సైడ్ బాక్స్ మీరు చూస్తున్నారు రామ్నగర్ లో జరిగింది ఘటన. రామ్నగర్ లో స్ట్రీట్ నెంబర్ 17లో ఈ ఘటన చోటు చేసుకుంది. రామ్నగర్ ముషీరాబాద్ లో ఆ రోడ్డు మీద పెద్ద ఎత్తున నీటి ప్రవాహం వాగును తలపించడంతో ఒక కారు ప్రయాణికులు సుమారుగా 4 ప్రయాణిస్తున్నారు. ఆ కారులో ఆ వరద నీటిలో కారు చిక్కుకుపోయింది. డోర్లు కూడా ఓపెన్ కాలేదు. దీంతో స్థానికులు గమనించి ఆ వ్యక్తుల్ని కాపాడారు. ఆ కార్ని కాస్త ఆ నీటి ప్రవాహంలోనే గోడ పక్కకు లాక్కెళ్ళి దాంట్లో డోర్లు ఓపెన్ చేసి ఆ ప్రయాణికుల్ని కూడా బయటికి తీశారు. ఇక మరో బాక్స్ లో చూస్తున్నారు రైట్ సైడ్ లో కృష్ణానగర్ లో జరిగింది ఘటన. ఏకంగా రివర్స్ గేర్ లో ప్రయాణిస్తోంది పడవలాగా ఓ కార్. ఇక కారే పడవలాగా మారిపోయింది. ఆ నీటి ప్రవాహంలో కారు పైకి తేలియాడుతూ అలా వెనక్కి లాగడం మనం చూసాం. సో మనం చూస్తున్నాం స్క్రీన్ పైన కృష్ణానగర్ లో జరిగింది ఘటన. ఒక్కసారిగా నీటి భారీ వర్షాల కారణంగా నీటి ప్రవాహం మొత్తం కూడా రోడ్లన్నీ చేరిపోయాయి. ఇక ఆ ప్రవాహంలో ఆ నీటి ఫోర్స్ కి రోడ్ల మీదనే జనరల్ గా ఆ కార్ రోడ్డు మీద ప్రయాణిస్తూ ఉంటుంది. కానీ ఇప్పుడు ఆ నీరే కార్ని ప్రయాణించేలాగా చేసింది. ఆ కార్ని రివర్స్ గేర్ లో వెనక్కి అదే స్పీడ్ లో తీసుకెళ్ళింది. మీరు చూస్తున్నారు కార్ మొత్తం కూడా పైకి తేలియాడింది. ఆ కార్ మొత్తం కూడా నీటి ప్రవాహంలో లైట్ గా మారిపోయింది. ఒక పేపర్ పడవలాగా ఆ కార్ని వెనక్కి మనం వెళ్ళడం చూస్తున్నాం. సో మరోవైపు స్కూటీ కూడా పూర్తిగా ఉన్నటువంటి స్కూటీని కూడా ఆర్టీవీ స్క్రీన్ పై విజువల్స్ తో చూస్తున్నాం. సో అక్కడ ఉన్నటువంటి వ్యక్తులు కూడా వారంతా కూడా అలా చూస్తూ ఉండిపోయారు కానీ ఏం చేయలేరు. ఎందుకంటే ఆ ప్రవాహం ఆ కార్ని అంతలాగా తోసిపుచ్చింది, వెనక్కి పంపించేసిందని అంటే మనుషులు కనుక అక్కడికి వెళ్తే డెఫినెట్గా వారు ఇబ్బంది పడడం తప్పదు, ఇబ్బంది పడాల్సిన అవసరం అయితే ఉంటుంది. సో 2 చోట్ల జరిగింది ఘటన. రామ్నగర్లో ఒకటి, కృష్ణనగర్లో ఒకటి. 2 చోట్ల కూడా కార్లు ఉన్నటువంటి ప్రయాణికులు ఇబ్బంది పడ్డారు. కృష్ణనగర్లో బహుశా తెలిసి ఆ కార్లు ఎవరు ప్రయాణికులు కూడా లేరు. ఆ కార్ మొత్తం కూడా పైకి తేలియాడుతూ రివర్స్ గేర్ తరహాలో వెనక్కి కొట్టుకుపోయిన సంఘటన మనం చూసాం. సో 2 చోట్ల కార్లు కూడా కొంత పూర్తిగా ధ్వంసమయ్యాయి. ఇక నీటి ప్రవాహంలో ఇంజిన్ మొత్తం కూడా నీరుతో జామ్ అయిపోయింది. ఆ 2 కార్లు కూడా ధ్వంసమయ్యాయని చూసాం. సో యూసఫ్గూడలో భారీ వర్షపాతం నమోదైందితో కృష్ణనగర్లో పెద్ద ఎత్తున ఈ నీరు రోడ్ల మీద చేరేటటువంటి ఘటన చూసాం. సో మీరు చూస్తున్నారు ఎక్కడికక్కడ ఒక ఫ్లడ్స్ తలపిస్తున్నాయి. హైదరాబాద్ మొత్తం కూడా హైదరాబాద్ లో చాలా భారీ వర్షపాతం నమోదని చెప్పొచ్చు. సో హైదరాబాద్ లో కొంత తేలికపాటి వర్షాలకే రోడ్ల మీద పెద్ద ఎత్తున మనం నీటి ప్రవాహాలను చూస్తూ ఉంటాం. ఇక 10 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైందంటే ఎంతటి స్థాయిలో ఇప్పుడు నీరు అక్కడ రోడ్ల మీద ఉందనేది మాత్రం గమనించవచ్చు. సో చాలా పెద్ద ఎత్తున నీటి ప్రవాహం మన రోడ్ల మీద చూస్తున్నాం. సో డెఫినెట్గా హైదరాబాద్ ప్రయాణికులు అలర్ట్గా ఉండండి. మీరు వెళ్ళేటువంటి పరిసర ప్రాంతాల్లో డెఫినెట్గా ఈ నీటి ప్రవాహం ఉండొచ్చు. కొంత అలర్ట్గా జాగ్రత్తగా పలు చర్యలు తీసుకుంటూ ముందుకు వెళ్లాల్సిన అవసరం అయితే ఉంటుంది. అవసరమైతే ఎక్స్ట్రీమ్ సిచ్యువేషన్ కనుక ఉంటే మీరు మీ ప్రయాణం నిలిపివేసుకున్నా కూడా తప్పేమీ లేదని చెప్పొచ్చు. ఎస్ మాట్లాడడం మనతో పాటుగా మా ప్రతినిధి శిల్ప జాయిన్ అవుతున్నారు ఫోన్ లైన్లో. ఎస్ శిల్ప, సో ఏంటి సిచ్యువేషన్? హైదరాబాద్ మొత్తం కూడా భారీ వర్షపాతం నమోదైంది. ఎక్కడికక్కడ రోడ్లు మొత్తం కూడా జలమయమయ్యే, కార్లు సైతం పడవల్లాగా మారి కొట్టుకుపోతున్న పరిస్థితి కనబడుతోంది. అప్డేట్స్ ఏంటి? వాతావరణ శాఖ మరిన్ని రోజులు హెచ్చరికలు జారీ చేసింది. ఇంకా వర్షపాతం ఒక అప్డేట్స్ ఏ రకంగా ఉండబోతున్నాయి? ఈ రోజు తెలంగాణ రాష్ట్రానికి భారీ వర్ష సూచన చేసింది. వచ్చే 3 రోజులు కూడా రాష్ట్ర వ్యాప్తంగా భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని ఇప్పటికే వాతావరణ శాఖ చెప్పింది.
ఏదైతే బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ప్రభావం తెలుగు రాష్ట్రాలపైన ఎక్కువగా ఉంటుంది. దీని ప్రభావంతోనే మనకు కుండపోత వర్షం నమోదయ్యే అవకాశం ఉందని ఇప్పటికే చెప్పింది. దీంతో నిన్న ఒక్కసారిగా వెదర్ చేంజ్ అయ్యి ఈవినింగ్ ఒక్కసారిగా కుండపోత వర్షం నమోదైంది. ముఖ్యంగా ఎక్కడికక్కడ లోతట్టు ప్రాంతాలు మొత్తం కూడా జలమయమయ్యాయి. ముఖ్యంగా కృష్ణనగర్ కావచ్చు, ముషిరాబాద్ కావచ్చు, మొత్తం కార్లన్నీ కొట్టుకుపోయిన మన పరిస్థితులను చూసాము. వెంటనే అలర్ట్ అయిన టీఆర్ఎస్ కావచ్చు, జిహెచ్ఎంసీ బృందాలు రంగంలోకి దిగాయి. ఇప్పటికే మాన్సూన్ యాక్షన్ టీమ్స్ కూడా రంగంలోకి దిగి వాటిని క్లియర్ చేసేందుకు చర్యలు చేపట్టాయి. ఎక్కడికక్కడ మొత్తం లోతట్టు ప్రాంతాలు మొత్తం దాదాపు మోకాళ్ళ లోతు నీళ్లతో నగరం మొత్తం కూడా మొత్తం ఒక్కసారిగా అతలాకుతలమైందని చెప్పుకోవచ్చు. వచ్చే 3 రోజులు కూడా హెవీ రెయిన్స్ ఉంటాయని, మాన్సూన్ సీజన్ ఈసారి రాష్ట్రంలోకి ఎన్నిగా ప్రవేశించినప్పటికీ దాని ప్రభావం మనకు ఎక్కువగా చూపట్లేదు. నిన్న ఎక్కువగా మాన్సూన్ సీజన్ స్టార్ట్ అయ్యాక నిన్న ఎక్కువగా రెయిన్స్ అనేవి చూసాము. ఇదే రెయిన్స్ వచ్చే ఆగస్టు వరకు కూడా కొనసాగే అవకాశం ఉంది. నిన్నటి నుంచి పూర్తి స్థాయిలో వర్షాలు స్టార్ట్ అయినాయని మనం చెప్పుకోవచ్చు. అదేవిధంగా 5 సెంటీమీటర్ల వర్షం నమోదవుతూనే దాన్ని మనం ఎక్కువగా వర్షం నమోదైనట్టుగా చెప్తాం. కానీ నిన్న దాదాపు నగర వ్యాప్తంగా 10 సెంటీమీటర్ల మేర వర్షపాతం నమోదైంది. దాదాపు చిన్న వర్షం వస్తూనే నగరం మొత్తం కూడా అతలాకుతలమైతుంది. మొత్తం ఎక్కడికక్కడ ట్రాఫిక్ అనేది స్తంభించిపోతుంది. కానీ దాదాపు 10 సెంటీమీటర్ల మేర వర్షపాతం నమోదైంది. దీంతో ఎక్కడికక్కడ వాటర్ అనేవి జామ్ అయినాయి. దాదాపు ప్రతి సిగ్నల్ దగ్గర 3 నుంచి 4 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ అనేది స్తంభించిపోయింది. అదే విధంగా హుసేన్ సాగర్ ఏదైతే ఎఫ్టీఎల్ లెవెల్ ఉంటుందో అది కూడా ఎఫ్టీఎల్ లెవెల్ కి రీచ్ అయింది. దీంతో అది కూడా కొంచెం డేంజరస్ గా మారే అవకాశం ఉందని ఇప్పటికే జిహెచ్ఎంసీ ఒక అలర్ట్ అయితే జారీ చేసింది. మొత్తం నిండు కుండలాగా హుసేన్ సాగర్ అనేది మారిందని చెప్పుకోవచ్చు. ఇప్పుడు మనం వర్షపాతం కూడా చూసుకున్నట్లయితే మారేడుపల్లిలో 7%, అదేవిధంగా హైదరాబాద్, ముషిరాబాద్ లో 7% నమోదైంది. షేర్పేటలో 6%. ఈ విధంగా దాదాపు 5% వర్షపాతం నమోదవుతానే ఎక్కడికక్కడ సిటీ మొత్తం కూడా వాటర్ని చెరువును తలపిస్తారు. అలాంటిది శిల్ప ఇంకెన్ని రోజులు ఈ వర్షం ఇంకా ఎన్ని రోజులు పడుతున్నట్టుగా వాతావరణ శాఖ తెలుపుతోంది. సో అదేవిధంగా ఈ వర్షాల కారణంగా రోడ్లన్నీ కూడా జలమయం అవుతున్న నేపథ్యంలో రక్షణ చర్యటువంటి విధంగా చేపడుతున్నారు. స్పెషల్ టీమ్స్ ఏ రకంగా రంగంలోకి దిగుతున్నాయి? ఈ రెయిన్ అలర్ట్ అనేది వచ్చే 5 రోజులు ఉంటుందని ఇప్పటికే వాతావరణ శాఖ చెప్పింది. ఏదైతే ఆవర్తనం కొనసాగుతుందో అది ఈ రోజు బలపడి అల్పపీడనంగా మారే అవకాశం ఉందని ఇప్పటికే చెప్పింది. ఎందుకంటే ఒకవైపు భారతదేశ వ్యాప్తంగా నైరుతి ఋతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయి. దాని ప్రభావంతో పాటు బంగాళాఖాతంలో ఈ ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. వీటి ప్రభావం వచ్చే 5 రోజుల పాటు తెలుగు రాష్ట్రాలపై అత్యధికంగా ఉంటుంది. వీటితోనే ఎక్కువగా భారీ వర్షం నమోదయ్యే అవకాశం ఉందని ఇప్పటికే వాతావరణ శాఖ చెప్పింది. ముఖ్యంగా వర్షం వస్తే హైదరాబాద్ సిటీ మొత్తం కూడా చాలా ఇబ్బంది పడతారు. ఎవరైతే ట్రావెల్ చేసే వాళ్ళు ఉంటారో వాళ్ళు, ముఖ్యంగా ఉద్యోగులు కావచ్చు, పని మీద బయటికి వెళ్ళిన వారు ముఖ్యంగా ట్రాఫిక్ లో ఇరుక్కుపోతారు. వాళ్ళందరికీ కూడా ఇప్పటికే జిహెచ్ఎంసీ కావచ్చు వీళ్ళందరూ అలర్ట్ జారీ చేస్తున్న అత్యవసరంగా బయటికి వెళ్ళాలి. ఏవైతే అనవసరంగా బయటకు వెళ్తారో వాటినన్నింటినీ వాయిదా వేసుకోవాలి. వచ్చే 3 రోజులు కూడా ఎంతో కీలకము. గతంలో ఎన్నో ఇబ్బందులు పడ్డం, వర్షాలు తలెత్తాయి, లోతట్టు ప్రాంతాలన్నీ కూడా దిగిపోయినాయి. వీటినన్నింటినీ దృష్టిలో పెట్టుకొని ఎవరు కూడా బయటికి రావద్దు. ముఖ్యంగా ఏవైతే వాటర్ స్టాగ్నెట్ పాయింట్స్ ఉంటాయో వాటినన్నింటినీ గుర్తించి ఆ ఏరియాలో అక్కడ ఎల్లో అలర్ట్ జారీ చేస్తుంది. ఈ ఎల్లో అలర్ట్ కాస్త వర్షాలనే ఎక్కువ ఉండడంతో ఆరెంజ్ అలర్ట్ అయితే కన్వర్ట్ అయ్యే అవకాశం ఉంది. మొత్తం మీద నగర ప్రజలు కావచ్చు, రాష్ట్ర ప్రజలు అలర్ట్ ఉండాలని ఒకవైపు జిహెచ్ఎంసీ అధికారులు కావచ్చు, ఐఎండీ అధికారులు ఇప్పటికే చర్యలు చేపడుతున్నారు. మనోజ్. రైట్ శిల్ప, ఇక హైదరాబాద్ లో భారీ వర్షపాతం నమోదైంది. సుమారుగా యూసఫ్గూడ ప్రాంతంలో 10 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఇక తేలికపాటి వర్షాలకి హైదరాబాద్ మొత్తం కూడా జలమేవడం చూస్తున్నాం. ట్రాఫిక్ ఇక్కడక్కడ స్తంభించడం లాంటివి మనం చూస్తూనే ఉంటాం. కానీ ఈ భారీ వర్షపాతం కారణంగా రోడ్లన్నీ కూడా నదుల్లాగా ప్రవహిస్తున్నాయి. పెద్ద ఎత్తున ఫ్లడ్స్ వచ్చినట్టుగానే మనకు కళ్ళకు దర్శనమిస్తున్న పరిస్థితి కనబడుతోంది. పలు చోట్ల కార్లు పడవలుగా మారిపోయాయి. చాలా తేలికపాటిగా అవన్నీ కూడా వరదల్లో కొట్టుకుపోతున్న పరిస్థితి కనబడుతోంది. 2 చోట్ల ఈ ఘటన చోటు చేసుకుంది. ఒకటి రామ్నగర్, ముషీరాబాద్ ప్రాంతంలో కారులో 4 ప్రయాణికులు కూడా ఇబ్బంది పడ్డారు. దీంతో స్థానికులు అలర్ట్ అయిపోయి వారందరూ కూడా బయటికి రక్షించారు. ఇక మరోవైపు కృష్ణానగర్లో జరిగింది ఓ ఘటన. యూసఫ్గూడ ప్రాంతంలో కృష్ణానగర్లో ఏకంగా కార్ పడవ తరహాలో తేలికపాటిగా మారి ఆ నీటి ప్రవాహంలో వెనక్కి రివర్స్ గేర్లో కొట్టుకు వెళ్తున్నా మనం చూసాం. సో మొత్తం మీద హైదరాబాద్ నగరవాసులు కాస్త అలర్ట్గా ఉండాలి. డెఫినెట్గా వాతావరణ శాఖ ఈ వర్షపాతం మరో 4-5 రోజుల పాటుగా ఉండే రకంగా హెచ్చరికలు జారీ చేస్తోంది. బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కారణంగా పెద్ద ఎత్తున
తెలంగాణ రాష్ట్రంలో వర్షాలు పడే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. సో ఏకంగా హైదరాబాద్లోనే కాదు జిల్లాలో కూడా ఇదే స్థాయిలో వర్షపాతం నమోదే అవకాశం ఉన్నట్టుగా వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేస్తోంది.